రహమత్ నగర్ లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. ఇవాళ అదే ప్లేస్ లో ఉన్నాను నేను. ఇది 14th ఈవినింగ్ మాత్రము ఒక 10 minutes బిఫోర్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా చేయబోతున్నారు అని. కొట్టబోతున్నారు. ఏం వెళ్తుంది, వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే వీళ్ళ యాక్టివిటీస్ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి. వీళ్ళ బిజినెస్ అన్ని గోవాలు నడుస్తాయని తెలిసింది. ఆ విధానం చూస్తే అయితే మర్డర్ చేయడానికి వచ్చారు వాళ్ళు. ఎందుకు అసలు మర్డర్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ ప్రవృత్తి ఎట్లాంటిదండి. మేము మా జోలికి వస్తే మేము ఇట్లా చేస్తామని చూపించడానికి వచ్చారు. ఒక మనిషి మూగజీవాన్ని అంత ఘోరంగా దాడి చేయడం అంటే అమానవీయమైన చర్య. ఈ విషయంలో మాత్రం మా అందరికి కూడా బాధ అనిపిస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. రహమత్ నగర్ లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. ఇవాళ అదే ప్లేస్ లో ఉన్నాను నేను. ఒక చిన్న కుక్క పిల్ల వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చారని కొట్టడం, హాస్పిటలైజ్ కావడం, ఎంత దారుణంగా దిగజారంటే జనాలు ఎక్కడికైనా కూడా ఆలోచించకుండా మనిషిని కొడుతున్నామా, అసలు కుక్కని కూడా చాలా ధీరంగా కొట్టారు. అండ్ ఇక్కడ ఉన్నారు, సిచ్యువేషన్ జరిగినప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఆ రోజు. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు సార్? మా పేరు శ్రీధర్ అండి. శ్రీధర్ గారు, అసలు ఆ రోజు ఏం జరిగింది ఇక్కడ? ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే ఈ ఇష్యూ స్టార్ట్ అయింది 8th మే రోజు. ఓకే. ఇది చిన్న ఇష్యూ ఏంటంటే వాళ్ళు అక్కడనే పక్కన ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లోకి పోయింది అని చెప్పి రాంగ్ మెసేజ్. అది కుక్క వాళ్ళ ఇంట్లోకి పోలేదు, అది ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది ఇల్లు. అది వాళ్ళు ఎవరు ఇంకా గృహప్రవేశం కూడా కాలేదు. ఆ ఇల్లు లోపల వర్క్స్ నడుస్తున్నాయి. వాళ్ళు ఏదో ఇంట్లో మాట్లాడడానికి మేస్త్రితో మాట్లాడడానికి వచ్చి వాళ్ళు బయట రోడ్డు పైన నిలబడ్డారు. నిలబడి లోపల నుండి ఆ వ్యక్తులు వచ్చి మేస్త్రి ఇంకెవరు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళతో. ఆ టైంలో గవర్నమెంట్ ఉద్యోగి, ఆయనకు ఆల్రెడీ ఎలక్షన్ డ్యూటీ పడింది కాబట్టి ఓటు వేయడం 8th వాళ్ళకు టైం ఇచ్చారు ఈ శ్రీనాథ్ వారికి. శ్రీనాథ్ ఓటు వేయడానికి వెళ్తున్న సమయంలో గేట్ దిగగానే ఇక్కడ నుండి కుక్క పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు అక్కడి వరకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి 2-wheeler పైన కూర్చొని ఉన్నాడు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనపడ్డప్పుడు వాసన చూస్తారు, తప్పు కాదు, కుక్కల సామాన్యంగా. ఇంతవరకు ఎవరిని ఖర్చున్నది అయితే దాఖలాలు లేవు ఇక్కడ ఏమి. ఆ కంప్లైంట్ ఎక్కడ లేదు. మీరు బస్సు మొత్తంగా కనుక్కోవచ్చు. సోషల్ మీడియాలో ఏంటంటే ఏదో వేరే విధంగా మాటలు వస్తున్నాయి. ఎవరిని గర్వలేదు, అది రోడ్ల పైన వదిలిపెట్టే కుక్క కాదు. పోయి స్మెల్ చూసింది. స్మెల్ చూసేసరికి వాళ్ళకి కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఏంటి అంటే వాళ్ళు అహంకారంగా ప్రదర్శించారు. వాళ్ళు మా దగ్గరికి వస్తుందా, మమ్మల్ని గర్పిస్తున్నావా ఏంది అన్న గొడవ అయింది వాళ్ళ మధ్యలో. అది వాళ్ళు కొట్టుకున్నారు. ఆ రోజు ఇద్దరు కేసు కూడా పోలీసులు టేకప్ చేసారు ఆ రోజు. అయినా కానీ బస్సు పెద్దలాగా మేము పోయినాం, మాట్లాడినాం, కాంప్రమైజ్ చేసే పరంగా చూసినాం. అది కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు, గృహప్రవేశం చేసుకోవాలి, శుభకార్యం చేసుకోవాలి, గొడవలు పెట్టుకోవడం ఎందుకు, 10 మందితో కలిసి ఉండాలన్నబట్టే చెప్పినాం వాళ్ళకు కూడా. మేము లేదు మేమేందో చూపిస్తామన్న ఇంటెన్షన్ వాళ్ళు చూపించారు. ఇక్కడ పాతోళ్ళు కాబట్టి మేము చెప్పగానే సరే ఓకే, పాతోళ్ళు అయినా కానీ వీళ్ళు కూడా అంత డిమాండ్గా పోకుండా సరే అన్న మీరు చెప్తున్నారు కదా కాంప్రమైజ్ చేయండి అని చెప్పారు. వాళ్ళు మాత్రం తగ్గలేదు అక్కడ. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంది అంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అంటే బ్యాడ్ ఉంది కాబట్టి మేము చేసి చూపిస్తామన్న ఇంటెన్షన్తోనే ఆ రోజు కాంప్రమైజ్ కాలేదు. పోలీస్ స్టేషన్లో గట్టిగా మేము ఏందో చూపిస్తాం, మాకు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయని చెప్పారు. సరే ఏముంటుంది ఏముంది, మేము కూడా ఏమనుకుంటాం బస్సులో సరే మేము అందరం ఓనర్స్ ఉన్నాం ఇక్కడ పాతోళ్ళం, ఎవరేం చేస్తారన్న ఉద్దేశంతోనే సరే కంప్లైంట్ రేజ్ చేయండి సార్, వాళ్ళు విన్నప్పుడు మనం ఏం చేస్తాం అన్నట్టు వదిలేసినాం. ఇది 14th ఈవినింగ్ మాత్రము ఒక 10 minutes బిఫోర్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళు ఇట్లా చేయబోతున్నారు అని. కొట్టబోతున్నారు. ఈ విషయం తెలిసినప్పుడే నేను కూడా వీళ్ళ పెద్దలకు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది, అపోనెంట్ వాళ్ళ పెద్దలకి. ఇది పద్ధతి కాదు, ఈ గొడవలు ఇండ్ల మీదకి వచ్చి దాడులు చేయడం పద్ధతి కాదు, లేదంటే కూర్చొని మాట్లాడదాము, వాళ్ళ పెద్దలుగా రండి, వాళ్ళని కూడా కూర్చోబెట్టండి మాట్లాడదాము అని చెప్పి ఫోన్ మాట్లాడేంత లోపలే within 4 to 5 minutes ఇది ఇష్యూ అయింది. అంత లోపల అంత ఘోరమైన దాడులు చేసారు వాళ్ళు. ఓకే. అంటే చాలా వరకు ఏంటంటే ఒక కుక్క పిల్ల ద్వారానే ఇంత పెద్ద అంటే విధ్వంసం సృష్టిస్తారా? ఇంత పెద్ద కొట్టుకోవడం అవి అన్నా ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా వీళ్ళకు అని చాలా మంది అనుమానిస్తున్నారు. వీరు ఈ బస్సులో ల్యాండ్ కొన్నది ఒక 1 year లోపలనే. కొన్న తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇవాళ కూడా మేము వాళ్ళ పర్సనల్ చెప్పొద్దు కానీ ఒక్కొక్క ప్లాట్ ఒక్కొక్కరికి పెట్టి కూడా డబ్బులు తీసుకుని కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరు ఏంది మాకు అసలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మేము ఎంక్వైరీ చేస్తుంటే ఒక్కో విషయం తెలుస్తుంది మాకు. అందుకు మేము ఎందుకు పట్టించుకుంటామండి వాళ్ళని? వాళ్ళు వచ్చిందే కొత్తగా, ఇక్కడ ఫ్యామిలీస్ అన్ని 50 years నుండి ఉన్న వాళ్ళే.
సరే మా బస్సులలో మేము ప్రతి ఇంటికి పోయి కలెక్షన్లు చేసే పద్ధతి లేదు. లీడర్లు కూడా ఎవరికైనా కట్టుకోవచ్చు, కొనుక్కోవచ్చు. మేము ఎవరిని పట్టించుకోము. ఏదైనా అవసరాలు పడ్డప్పుడు వాళ్ళు మా దగ్గర రావడము, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంటుంది. అప్పుడే ఈ వ్యక్తులు కొత్త వాళ్ళు ఈ బస్సులు ఉన్నారని తెలుస్తుంది మాకు. ఇంతవరకు అట్లాంటి అవసరాలు పడలేదు. వాళ్ళు వచ్చి 1 year కన్స్ట్రక్షన్ చేస్తున్న లోపల వాళ్ళని ఎవరిని టచ్ చేయలేదు. వాళ్ళు ఎవరి దగ్గర కూడా రాలేదు. వారు ఎవరు అనేది ఈ చుట్టుపక్కల ఎవరికి తెలియదు, ఈ స్థానికంగా ఎవరికి తెలియదు వాళ్ళు ఎవరో. వాళ్ళ ఎక్కడ ఉన్నారు ఇంతకుముందు, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నారు కూడా మాకు తెలియదు. ఓకే, ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత ఏమేమి వెళ్తుంది, వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే వీళ్ళ యాక్టివిటీస్ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి. వీళ్ళ బిజినెస్ అన్ని గోవాలు నడుస్తాయని తెలిసింది. వీళ్ళ ఛానల్స్ మొత్తం చాలా వరస్ట్ ఛానల్ అని తెలిసింది. అది వాళ్ళ దాడులు ఇంతకు ముందు కూడా చేసిండొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇప్పుడైతే అట్లాంటి దాడుల్ని ఇక్కడ కూడా ప్రదర్శించి ఇక్కడ ఏరియాని భయభ్రాంతులకు గురి చేయాలి. మేము ఏంటంటే మా ముందర ఎవరు మాట్లాడొద్దు, మాట్లాడే వాళ్ళని మేము ఏం చేస్తామని ఒకసారి చూపిస్తే భయపడతారు ఈ బస్సు మొత్తం అని చెప్పేసి ఆ ఉద్దేశం మెయిన్గా వాళ్ళు ఆ ఇంటెన్షన్ చూపించాలి ఇక్కడ మేము ఏంటిది అనేది ఉద్దేశంతోనే దాడి చేసారు. అది ఓకే. ఈ ఇన్సిడెంట్ పోలీస్ వాళ్ళు టేకప్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, ఏమంటున్నారు పోలీస్ వాళ్ళు? ఫస్ట్ టైం కూడా చాలా బాగానే రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు కాంప్రమైజ్ చేసుకునే పద్ధతి ఉంటే చేసుకుందాం, చిన్న విషయం కదా అన్నారు. లేదన్నప్పుడు ఇద్దరిపైన ఎఫ్ఐఆర్ చేశారు. సెకండ్ టైం గొడవ అయినప్పుడు కూడా స్పాట్లో వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. వీళ్ళు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఈ క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు చేసిన పని చేసారు. ఇక్కడ కొట్టడానికి వదిలేసి వాళ్ళ లేడీస్ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. మమ్మల్ని మళ్ళీ కుక్కని వసూలు కొలిపారు. మేము అడిగేసరికి మమ్మల్ని మా పైన దాడి చేశారు, మా బట్ట చినిగిపోయింది, ఘాట్లు పడ్డాయి అని చూపించుకున్నారు. అక్కడ అది నిజమని అనుకుంటున్నారు అప్పటివరకు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ అయిన ఇష్యూ వాళ్ళకి తెలియదు. మేము ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక సిఐ గారు, ఎస్ఐ గారు ఇక్కడ ఇష్యూ చూసి అరే వాళ్ళు అన్ని నాటకాలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది అక్కడ. అంటే ఇది ప్రీ ప్లాన్, అది ఒకటి దాడి చేయాలని కాదు. ఇది ఆ విధానం చూస్తే అయితే మర్డర్ చేయడానికి వచ్చారు వాళ్ళు. ఎందుకు అసలు మర్డర్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ ప్రవృత్తి ఎట్లాంటిదండి. మేము మా జోలికి వస్తే మేము ఇట్లా చేస్తామని చూపించడానికి వచ్చారు. ఆ వీడియోలో క్లియర్గా కనబడుతుంది. వాళ్ళ భార్య అతన్ని దెబ్బల్ని తగలకుండా ఆమె అడ్డుపడకపోతే ఆ కర్రలతో తలపైన పడేవి, తల పగిలిపోయేది. అమ్మాయికి ఆల్రెడీ ఇంజురీస్ ఉన్నాయి, అబ్బాయి కూడా ఉన్నాయి తలపైన ఇంజురీస్. ఇంకా బలంగా పడేటి ఆ దెబ్బలు. స్పాట్ డెడ్ ఉంటుండే ఆ టైంలో. ఓకే. ఇప్పుడు చూస్తే కనుక 8వ తారీఖు నాడు జరిగింది ఇది సంఘటన. మళ్ళీ 14 వరకు ఇట్లా పోస్ట్ పోన్ కావాల్సిన ఏముంది టైం? అంత టైం ఎందుకు జరిగింది? ఎన్నికలు ఉన్నాయి. వీళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలన్నా కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళ ఎలక్షన్ డ్యూటీలో బిజీగా ఉన్నారు. అదొకటే డిలే అయింది, ఇంకేం డిలే కాలేదు ఇక్కడ. అది వీళ్ళ అవకాశం కోసం ఎదురు చూశారు అందరూ ఈ 4-5 రోజులలో కూడా. ఇప్పుడు చూస్తే కనుక కట్టెలు కూడా తీసుకొని పటాపట కొట్టడం సినిమా చూసినట్టే అనిపించింది. అసలు ఇది సినిమా మూవీ చూస్తున్నట్టే అనిపించింది. క్రిమినల్ మైండ్ ఉన్నాడు, ప్రీ ప్లాన్ చేస్తాడు అంటే అన్ని తయారు పెట్టుకుంటాడు. నాకు ఆవేశం కలిగిన కామన్ మ్యాన్ని గొడవ అయితే నేను కర్ర ఉందా లేకపోతే నా వెనక 10 మందికి నేను కర్రలు ఇవ్వాలి అట్లాంటి ఆలోచనలు ఉండదు. ఆ క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కర్రలు గిర్రలు అన్ని రెడీ చేసి అందరికీ ఆయుధాలు చేతిలో పెట్టి ఒక్కసారి దాడి చేస్తారు. ఇది కామన్ తెలిసిపోతుంది వాళ్ళ. ఇప్పుడు వాళ్ళు దెబ్బ తాకిన వాళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పుడు దెబ్బ తగిలిన వాళ్ళు ఇప్పుడైతే క్యూర్ అయినరు. ఇవాళ తెలిసిన విషయం ఏంటంటే నిన్నటి వరకు కొంచెం సర్జరీలు అయిపోయినాయి, క్యూర్ అయినాయి. ఇంకో 2-3 days డిశ్చార్జ్ చేస్తారు వాళ్ళని. ఇంకోటి ఏంది ఇక్కడ ముఖ్యంగా కుక్కని కొట్టడం. ఒక వ్యక్తి కుక్కని, అది సాధు జంతువు, ప్రతి ఇంట్లో కూడా కుక్కలు అనేది కామన్. కుక్కలు పెంచుకునే వాళ్ళు కొందరు ఉండొచ్చు అటు ఇటు చేసే వాళ్ళు, అందరూ అట్లా చేయరు. ఎంతో ప్రేమతోని వాళ్ళ అద్దులనే పెట్టుకుంటారు కుక్కల్ని, ఎవరి మీద కుసిగొల్పరు. ఇక్కడ వాళ్ళని గరిచినది ఆ రోజు 8th రోజు కంప్లైంట్ కూడా కుక్క గరిచిన కంప్లైంట్ కాదు, అది కుక్కని ఉసిగొలిపారన్న కంప్లైంట్. అది అంటే వాళ్ళు చెప్పాలనుకుంటే ఉసిగొలిపారనే చెప్తారు. అది దానికి అది డేట్ తీయగానే తచాడుతూ అటు వరకు పోయింది. అది వాళ్ళు ఉసిగొలిపారని రాంగ్ కంప్లైంట్ అది కూడా. కాకపోతే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే సరే ఎంక్వైరీ చేస్తారు దాన్ని. ఓకే, ఒక కుక్క పాల పైకి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనేసి ఇంత కర్కశంగా దానిపై దాడి చేయడం అంటే చాలా అమానవీయమైన చర్య. ఇది ఒక మనిషి మూగజీవాన్ని అంత ఘోరంగా దాడి చేయడం అంటే అమానవీయమైన చర్య ఇది. ఈ విషయంలో మాత్రం మా అందరికి కూడా బాధ అనిపిస్తుంది. పెట్ లవర్స్, మా ఇంట్లో కూడా కుక్కలు పెంచుకుంటాం మేము. ఇవాళ కాదు 25 సంవత్సరాల నుండి మేము కుక్కలు పెంచుతున్నాము, కోళ్ళు పెంచుతున్నాం, పావురాలు పెంచుతున్నాం. మాకేంటంటే మూగజీవాల మీద ప్రేమ ఉంది. అట్లాంటి ప్రేమ ఉన్నవాడే మానవత్వం ఉన్నవాడు. ఆ జాలి దయ మూగజీవాల మీద లేనివాడు అంటే వాడు మృగంతో సమానం. వాడు మన మధ్యలో మృగాలు పెరుగుతున్నాయి, ఇవన్నీ ఇది క్లియర్ అండి. ఓకే,
ఇప్పుడు చూస్తే కనుక మళ్ళీ ఇన్సిడెంట్ జరిగింది కదా, పోలీస్ వాళ్ళు రిమాండ్ లో తీసుకున్నారు వాళ్ళను. వాళ్ళందరిపైన కేసులు అయ్యాయి. యానిమల్ యాక్ట్ 307 అన్ని కేసులు పెట్టారు. వాళ్ళందరూ రిమాండ్ వెళ్ళారు. కానీ రిమాండ్ అయ్యింది ముఖ్యం కాదు మాకు. వాళ్ళకు ఈ శిక్ష పడే వరకు కూడా మేము బస్సు మొత్తం ఒకటే పోరాడతామండి. ఒకవేళ శిక్ష తర్వాత కూడా వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు ఉండనిస్తారా, లేకుంటే ఎక్కజలు పంపించేస్తారు? అది మేము లీగల్గా ఏం యాక్షన్ తీసుకుంటాం. ఓనర్స్ అందరు కూడా ఇప్పుడు ఒక ఆలోచనకు వచ్చారు. ఇట్లాంటి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు మా ఏరియాలో ఉండాలంటే అందరు కూడా ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఇలా ఈ ఇన్సిడెంట్ జరిగింది, రేపు వేరే ఇన్సిడెంట్ జరిగింది. 50 సంవత్సరాల ఇక్కడ ఆల్ పార్టీస్ విన్నారా, 93 కమ్యూనల్ ఇష్యూస్ అయినప్పుడు కూడా మా ఏరియా ప్రశాంతంగా ఉంది. మత కలహాలు జరిగినాయి 93లో. అప్పుడు కూడా రహమత్ నగర్లో ఎటువంటి ఘర్షణలు లేవు. ప్రశాంతంగా ఉన్నాం మేమందరం మా ఇళ్ళల్లో. ఈ మధ్యలో ఇట్లాంటి అల్లరి ముఖాలు అసాంఘిక శక్తులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అది మేము భయపడుతున్నాం. అది పోలీసు వాళ్ళతో మేము మాట్లాడతామండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.